హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నస్ రివ్యూస్. నేను మొహమ్మద్ నసరుద్దీన్ కామ్, మీరు చూస్తున్నారు నస్ రివ్యూస్. ఈరోజు నేను కన్నప్ప మూవీ చూశాను. నా ఒపీనియన్ ఏంటి, బాగుందా బాగాలేదా అని చెప్పడానికి ముందు నేను కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మోహన్ బాబు గారి గురించి అందరికీ తెలుసు. ఆయన యాక్టింగ్, ఆయన కెరీర్ అది మొత్తం తెలుసు. ఆయన కొడుకులు వీళ్ళు వాళ్ళ వారసత్వం తీసుకుని వచ్చిన వాళ్ళు ఎందుకు అంత స్టార్స్ అవ్వలేకపోయారు. యాక్టింగ్ కూడా బాగానే ఉంటుంది, మరీ చండాలం ఉండదు అలా కాదు, కానీ బాగుంటుంది. అయినా కూడా ఎందుకు వాళ్ళ మూవీ కలెక్షన్ చూసుకుంటే 1 crore, 5 crore, 10 crores అలాగే ఉంటుంది, కానీ ఒక స్టార్ రేంజ్కి వెళ్ళలేకపోతున్నారు. ట్రోలింగ్ అయితే హెవీగా ఉంది వాళ్ళ మీద. ఈ మూవీ కన్నప్ప మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా చూసినప్పుడు రివ్యూస్లో కానీ అంతగా బాగుందని కానీ లేదు, ట్రోలింగ్ కూడా కాస్త ఉంది. అంతగా ఎందుకో రీచ్ అవ్వలేదు, ఇది బాగాలేదు, ఏదో రివ్యూస్ ఉన్నాయి. సో నేను కూడా రివ్యూస్ చూశాను, కానీ కథ చూడలేదు. జస్ట్ వర్డిక్ట్ లాస్ట్లో ఏం చెప్పారు ఏమైనా అవి చూశాను. ఎందుకు అనవసరంగా ఇంత ట్రోలింగ్ చేస్తున్నారు, ఈయన నమ్మి రెబల్ స్టార్ ప్రభాస్ గారు యాక్టింగ్ చేస్తున్నారు అన్నప్పుడు ఒక కామన్ సెన్స్గా మనకు నమ్మకం రావాలి. ఈయన వచ్చాడంటే ఏదో ఉండిద్ది కదా అని. ప్రభాస్, మోహన్ బాబు గారు, అక్షయ్ కుమార్, కాజల్, ఇంకా హీరోయిన్, కమెడియన్స్, విష్ణు, ఇంతమంది ఉన్నప్పుడు సంథింగ్ ఏదో మ్యాటర్ ఉంటుంది కదా. అయినా దానికి ఎందుకు ట్రోలింగ్, అసలు ఏంటి దీని కథ ఏంటని చెప్పి చూద్దామని ఈరోజు మూవీకి వెళ్ళాను. మూవీ నాకైతే ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉంది, అంటే టైంపాస్ అయిపోయింది. ఎక్కడో చూసిన సీన్ లాగా ఉంటాయి, కానీ బోర్ కొట్టదు, టైంపాస్ అయిపోయింది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే అసలు సినిమాకి ప్రాణం. లాస్ట్ 20 minutes 30 minutes అయితే అసలు ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. చాలా 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 బాగుంది. విష్ణు అదరగొట్టేసాడు యాక్టింగ్. అలాగనే సినిమా మైనస్లు ఏమంటే చాలా మైనస్లు ఉన్నాయి, అది కూడా చెప్తాను. ముందు చూసుకున్నట్లయితే మనకి నాగార్జున గారికి, నాగేశ్వరరావు గారికి, చైతన్యకి ఎలా అది మనం అనేది ఒక ఫ్యామిలీ మూవీ, 3 generation కలిసి యాక్ట్ చేసింది. అలాగే కన్నప్ప కూడా మంచి ఫ్యామిలీకి 3 generation కలిసి యాక్ట్ చేసింది. అది కూడా మొత్తం ఫ్యామిలీ మూవీ, మొత్తం వాళ్ళే ఉంటారు. మోహన్ బాబు గారు, విష్ణు, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అమ్మాయిలు. అసలు అంతా నాకు భలే నచ్చింది. అంటే ఒక వాళ్ళ ఫ్యామిలీకి ఒక ట్రిబ్యూట్లా గుర్తుండిపోయింది ఈ సినిమా. చాలా బాగుంది. ఇక్కడ మైనస్ ఏంటంటే ఈ మూవీ హిందీ డైరెక్టర్ తీశాడు, మరి ఆ సౌండ్ని పట్టుకున్నాడా లేదా అంటే అంతగా నాకెందుకు వర్కౌట్ అవ్వలేదు. డైరెక్షన్ కూడా ఆయన సీరియల్ డైరెక్టర్, మహాభారత్ తీసిన ఆయన చెప్పి తీసుకొచ్చారు. మన తెలుగు వాళ్ళు దొరకలేదేమో, ఎందుకంటే దీనికి కాస్త పేరున్న డైరెక్టర్, లేకపోతే ఎందుకో మరి తెలుగులో చాలామంది ఉన్నారు కదా, అయినా కానీ ఆయన ఏరుకోరు తీసుకున్నారు. ఆయన బాగా తీశాడు, కొన్ని సీన్లు సూపర్గా ఉన్నాయి, కానీ ఇంకాస్త డైరెక్షన్ బాగుంటే సూపర్గా ఉండేది. ఇంకా మూవీలో చూసుకున్నట్లయితే ఫస్ట్ నేను ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు నాకు అంతగా నచ్చలేదు, ఫ్రాంక్గా చెప్పాలంటే. సో నేనేం చేశాను, ఈ మూవీ చూద్దామా వద్దా అనుకున్నా, కానీ ఇంతమంది నేను మూవీ చూసినప్పుడు థియేటర్కల్ ఎక్స్పీరియన్స్కి ఎంజాయ్ చేస్తాను. థియేటర్లో ఇంతమంది స్టార్ కాస్ట్తో అసలు ఎలా తీసుకుంటారో చూద్దామని చెప్పి ఆ రీజన్తో వెళ్ళా, అసలు 0 expectationతో వెళ్ళా. అందుకు సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ నుంచి ఫస్ట్ హాఫ్ టైంపాస్, ఎప్పుడు 1.5 hour అయిపోయిందో తెలియలేదు, కానీ ఈజీగా అయిపోయింది. ఇంటర్వెల్ బ్లాక్ అయితే సూపర్. అసలు ఇంటర్వెల్ తర్వాత ఒక్కసారిగా ఆ ఇంటర్వెల్కి ముందు జరిగిన సోది మొత్తం మర్చిపోయాను నేను. ఇంటర్వెల్ దగ్గర పోర్షను ఏంటి ఎవరు అన్న మైండ్లోకి వెళ్ళిపోయా అసలు. అంటే అక్కడి నుంచి ఇన్వాల్వ్ అయిపోయాయి సినిమాలో. ఫస్ట్ హాఫ్ మొత్తం ఏదో రొట్టలాగే అనిపించింది, బాహుబలి సీన్ లాగే. బాహుబలిలో ప్రభాస్ తమన్నా మధ్య జరిగిన ఆ ఫైట్స్ ఇది ఏదో నాకెందుకు ఆ సినిమాలు అలాగా గుర్తొచ్చి, యాక్షన్ సీన్స్ కూడా అంతగా బాగా తీసినట్టు అనిపించలేదు. కానీ ఇంటర్వెల్ పోర్షన్ దగ్గర నుంచి ఇంకా ఇన్వాల్వ్ అయ్యాయి సినిమాలో. ప్రభాస్ వచ్చినప్పటి నుంచి ఇంకా వేరే లెవెల్ ఉంటుంది సినిమా. క్లైమాక్స్ అయితే చెప్తా ముందు. ఇక్కడ మూవీ 0 expectation వెళ్ళాను కదా, మూవీ స్టార్ట్ అయింది, విజువల్గా బాగుంది. అసలు సాంగ్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఈ సినిమా సాంగ్స్ నేను వినలేదు, ఫస్ట్ టైం వింటున్నా. థియేటర్లో చూస్తూ వింటుంటే అసలు ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్. థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి ఈ సినిమాని, పైరసీలో చూడొద్దు. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఈ మూవీ అబ్బా మామూలుగా లేదు. విజువల్స్ సూపర్, గ్రీనరీ మొత్తం సూపర్ ఉంది. తర్వాత ఆడియో, సౌండ్స్, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉంది, ఆర్ట్ వర్క్ సూపర్ ఉంది. ఎడిటింగ్ అక్కడక్కడ నాకైతే తేడా కొట్టేసింది. ఎడిటింగ్లో చాలా మైనస్లు ఉన్నాయి. ఎడిటింగ్ అక్కడక్కడ కొన్ని జెమ్స్ ఉన్నాయి. స్క్రీన్లో మనం చూస్తున్నప్పుడు ఇదేంటి ఒక్కసారిగా ఈ సీన్ ఎందుకు వచ్చింది, అక్కడ మెయిన్గా వార్ సీన్ ఒకటి ఉండిద్ది.
ఆ వార్ సీన్లో ఎడిటింగ్ అయితే చండాలంగా ఉంది, నాకు అసలు నచ్చల అక్కడ వార్ సీన్ ఎడిటింగ్. ఓకే, ముందు కథ బాగుంది, స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ అంత లేదు కానీ ఇంటర్వెల్ దగ్గర నుంచి సూపర్గా ఉంది. డైలాగ్స్ బాగున్నాయి. రాయలసీమ రామన్న చౌదరిలో ఏ రేంజ్లో డైలాగ్స్ ఉంటాయి దేవుడి మీద, ఆ రేంజ్కి లేవు కానీ ఆ రేంజ్కి తగ్గట్టు తీసుకెళ్ళారు. డైలాగ్స్ బాగున్నాయి. డైరెక్షన్ నాకెందుకు అంతకు నచ్చలేదు. ఒక 10కి 6, 7 ఇవ్వచ్చు అంతే. ఆయన డైరెక్షన్లో అక్కడక్కడ తడబడ్డాడు. మరి రీజన్ బాగా తీశాడు, బాగా తీయలేదని కాదు, డైరెక్షన్లో ఎక్కడక్కడ నాకైతే వీక్ అనిపించింది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగున్నాయి. అసలు ఈ విష్ణు కెరీర్లో తను తీసిన సినిమాల్లో ఇంత హై బడ్జెట్తో ఇంత హై క్వాలిటీతో నాకు ఎప్పుడు సినిమా ఏది అనిపించలేదు. ఎప్పుడు తక్కువ బడ్జెట్లో చిన్న చిన్నగా ఏదో తీసేస్తూ ఉంటాడు, కానీ ఇది ఒక గ్రాండియర్ ఉంది. అక్కడక్కడ గ్రీన్ స్క్రీన్తో పెట్టి ఏదో చేశారు, మార్నింగ్లో తీసి దాన్ని నైట్గా చేయడానికి కవరింగ్ చేసే నైట్ సీన్లు కొన్ని ఉన్నాయి. అలా చేసి కాంప్రమైజ్ అయినట్టు అనిపించింది ఆ క్వాలిటీలో. కాస్త నైట్ దాంట్లో గ్రీన్ మ్యాట్ ఏదో పెట్టి ఎడిటింగ్ అంత ఉంది. మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీ, మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇంకేముంది, యాక్టింగ్ వైజ్ చూసుకున్నట్లయితే మోహన్ బాబు గారు సూపర్ చేశారు, కానీ ఆయన క్యారెక్టర్కి ఒక ఆర్క్ లేదు. చూపించగానే గంభీరంగా అని చూపిస్తారు, లాస్ట్కి వచ్చేసరికి తుస్సు. ఎందుకు క్లైమాక్స్ ఇంకాస్త బెటర్గా ఉంటే బాగుండేది. అప్పటికే క్లైమాక్స్ బాగుంది, సాటిస్ఫై అయ్యా, కానీ ఇంకాస్త ఒక సినిమాటిక్ పిక్చర్ మనం ఇది ఉంటాం కదా, ఇంకేదో మిస్ అయిందన్న ఇది అనిపిస్తుంది. ఆ క్లైమాక్స్ని ఇంకాస్త బెటర్గా తీయాల్సింది. మోహన్ బాబు క్యారెక్టర్ ఇంకేదో ఎక్స్పెక్ట్ చేశాను నేను. క్లైమాక్స్ బాగుంది, కానీ క్లైమాక్స్ అదే ఆ కళ్ళు తీసి పెట్టడం విగ్రహానికి. కానీ మోహన్ బాబు క్యారెక్టర్ స్టార్టింగ్ చూపించింది దానికి మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. నేను ఏ పాయింట్ రివీల్ చేయట్లేదు, ఎందుకంటే సినిమాని థియేటర్లో మీరు ఎటువంటి కథ తెలియకుండా రివ్యూస్ తెలియకుండా చూసినప్పుడు దాన్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. లేకపోతే ఏముంది కదా ఇలా వస్తాడు ఇలా వస్తాడు అంటే చూసినప్పుడు ఇలా వస్తాడు నెక్స్ట్ తెలిసిపోయింది కదా, అలా కాదు. థియేటర్లో చూడండి, మీకు ఈ మూవీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసమే తీసిన మూవీ. దానిలో ఈ సినిమాని థియేటర్లో, కన్నప్ప మూవీని థియేటర్లోనే చూడాలి. నేను థియేటర్లోనే చూశాను. చాలా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు, చేసినవి చేసుకొని. కానీ మీరు సినిమా పిచ్చోళ్ళు అయితే, సినిమా లవర్స్ అయితే, సినిమాని ఇష్టపడితే, క్రాఫ్ట్ని ఇష్టపడితే సినిమా క్రాఫ్ట్ని చూడండి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, ఎడిటింగ్ అక్కడక్కడ తేడా కొట్టింది, డైరెక్షన్ తేడా కొట్టింది, మిగతా మొత్తం బాగుంది. పర్ఫార్మెన్స్ ప్రభాస్ గారు వచ్చిన తర్వాత నుంచి అసలు సినిమా అప్పుడే అసలు సౌల్ సినిమా ఆ రుద్ర క్యారెక్టర్ వచ్చినప్పుడే, అక్షయ్ కుమార్ క్యారెక్టర్, కాజల్ క్యారెక్టర్, మామూలు హీరోయిన్ది కూడా అమ్మాయి కూడా బాగానే చేసింది. అంటే యాక్టింగ్ హెవీ మంచిగా సీన్లు చేసేంత కెపాసిటీ తగ్గ సీన్లు దీంట్లో లేవు, ఉన్న దాంట్లో బాగా చేసింది. బ్రహ్మానందం సప్తగిరిని ఎందుకు పెట్టారో తెలియదు, వేస్ట్కి పెట్టారు. వాళ్ళని పెట్టి కూడా వేస్ట్. మధుబాల గారు ఉన్నారు కానీ ఆవిడ క్యారెక్టర్ సెట్ అవ్వాల. ఆవిడని పెట్టినా వేరే వాడిని పెట్టినా పెద్ద ఏదేం లేదు. కానీ అక్కడ స్క్రీన్ ప్లే కూడా ఫస్ట్ హాఫ్లో తేడా కొట్టింది, కానీ అక్కడక్కడ కొన్ని స్క్రీన్ ప్లే మ్యాజిక్ బాగా చేశారు. క్లైమాక్స్కి లింక్ అయ్యేటట్టు ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్లు ఉంటాయి. సో ఓవరాల్గా చూసుకుంటే బాగుంది, కానీ ఫస్ట్ హాఫ్ కాస్త ఇది ఉండేది. ఇది సేమ్ ఇదే టెంపర్లో కూడా ఇలాగే ఉండేది. టెంపర్లో ఫస్ట్ హాఫ్లో వచ్చే సీన్ ఇంద్రబాబు సోది అనిపించింది, కానీ క్లైమాక్స్కి లింక్ పెట్టారు. సేమ్ అదే కన్నప్పలో మెయిన్ సీన్ ఏదైతే ఉందో క్లైమాక్స్, దానికి లింక్గా ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది. సో ఫస్ట్లో ఇంద్రబాబు ఇవ్వాలనుకున్నా కానీ క్లైమాక్స్ చూసినప్పుడు దానికి లింక్ తెలిసి బాగుంది అనిపించింది. సో ఓవరాల్గా ఇదన్నమాట సంగతి. రివ్యూ ఇవ్వడం లేట్ అయింది. నేను మన ఛానల్ రివ్యూస్ ఇవ్వం కదా సినిమాలకి, ఎంత ముందు అప్పుడు ఇచ్చేవాడిని, తర్వాత మానేశాను. మెయిన్ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చేస్తుంటా, కానీ ఈ మూవీకి ఎందుకు ఇవ్వాలనిపించింది, ఎందుకంటే అంతా నెగిటివిటీ. విష్ణు మీద నెగిటివిటీ, వాళ్ళ ఫ్యామిలీ మీద నెగిటివిటీ, మోహన్ బాబు గారి మీద, లక్ష్మి గారి మీద, మనోజ్ మీద అంతా. కానీ అవసరం లేదు. ఈ మూవీ అయితే హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, బాగుంది, పక్కా మూవీ. కాకపోతే క్లైమాక్స్ని ఇంకాస్త బెటర్ చేయాల్సింది. సినిమా సోల్ మొత్తం లాస్ట్ ఏదైతే 30 మినిట్స్ 3 అవర్స్ మూవీలో 30-40 మినిట్సే సినిమాకి మెయిన్ కంటెంట్. దానికంటే ముందు ఒక కథ బయోగ్రఫీ వెళ్తూ ఉండిద్ది, ఏదో ఆ సీన్ వెళ్తుంది. కానీ లాస్ట్ 30-40 మినిట్స్ సెకండ్ హాఫ్లో మొత్తం బాగుంటుంది, 30-40 మినిట్స్ ఎక్సలెంట్గా ఉంటుంది. దాన్ని ఇంకా
ఇంకా ఇంకా బెటర్గా చూపించాల్సింది. మెయిన్ కథ ఏంటి, అతను మారేది నాస్తికుడి నుంచి దేవుడిని నమ్మేటట్టు మారేది జస్ట్ క్లైమాక్స్లో అలా అలా 40 మినిట్స్లో అయిపోయింది. అలా కాకుండా ఇంటర్వెల్ దగ్గర నుంచి అలా 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 తీసుకొచ్చి చేస్తే బాగుండేది. నాకెందుకు ఈ సినిమా చూసినప్పుడు ఈ సినిమాని రాఘవేంద్ర గారు డైరెక్షన్ చేస్తే ఈ మూవీకి బాగుండేది అనిపించింది. మరి ఆయన రాఘవేంద్ర గారు అంటే మోహన్ బాబుకి బాగా క్లోజ్. మరి ఆయన ఎందుకు ఒప్పించలేదు, ఆయన తీరుస్తా అన్నారో లేదో, ఈయన వీళ్ళు వెళ్ళి మాట్లాడారో లేదో అడిగారో లేదో తెలియదు, కానీ ఈ మూవీ ఆయన చేసి ఉంటే సూపర్గా ఉండేది. ఎందుకంటే ఆయన మెటాఫర్స్ పెడతారు జాయింట్ లింక్గా, బాగుంటాయి అవి. ఆయన విజువల్గా బాగా తీస్తాడు. ఈ సినిమా కూడా విజువల్గా బాగుంది, కానీ క్లైమాక్స్ మెయిన్ ఏదైతే ఉందో జస్ట్ 30-40 మినిట్స్లో అయిపోయింది. నెలకుండా ఇంటర్వెల్ దగ్గర నుంచి అలా అలా ఆ ప్రపంచంలో తీసుకెళ్లాల్సింది. ఒక నాస్తికుడు దేవుడిని నమ్మేటట్టు ఎలా వెళ్తాడా అని. దీంట్లో ఏంటంటే ఒక సీన్ అయితే దాని తర్వాతనే అయిపోయింది. ఇంటర్వెల్ అలా అలా అయితే క్లైమాక్స్ అయిపోయింది. ఓవరాల్గా వచ్చేసి నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. ఈ మూవీ నేను థియేటర్లో చూడాలని చెప్పి కాస్త టైం అయినా కానీ 2-3 డేస్ లేట్ అయినా కానీ వెళ్ళి చూశాను. నాకైతే బాగా నచ్చింది. ఈ నెగిటివ్ రివ్యూస్ని అయితే చూడొద్దు, పట్టించుకోవద్దు. మీరు సినిమా లవర్స్ అయితే ఈ మూవీ తప్పకుండా చూడండి. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంటుంది, బోర్ కొట్టదు, టైం పాస్ అవుతుంది. సెకండ్ హాఫ్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంటుంది, క్లైమాక్స్ సూపర్. ప్రభాస్ వచ్చిన తర్వాత సినిమా అసలు ఓ రేంజ్లో ఉంటుంది. స్పెషల్ మెన్షన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు అద్దరు కొట్టేశాడు. సీన్కి తగ్గ ఎలివేషన్స్ కానీ మ్యూజిక్ కానీ సెంటిమెంట్ ఇచ్చి అద్దరు కొట్టాడు. మ్యూజిక్ డైరెక్టర్ పేరు మర్చిపోయా, కానీ ఆ మ్యూజిక్ డైరెక్టర్కి సలాం. అసలు ఎక్స్ట్రాడనరీ మ్యూజిక్ ఇచ్చాడు. మ్యూజిక్ అయితే సాంగ్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. విజువల్ కూడా బాగుంది చూడడానికి సాంగ్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్దరు కొట్టాడు. మంచి ఫీచర్ ఉంది. ఎవరైతే మ్యూజిక్ తీశారో ఈ కన్నప్ప మూవీకి ఎక్స్ట్రాడనరీ మ్యూజిక్ ఇచ్చాడు. సో ఓవరాల్గా అదనమాట రివ్యూ. నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ మొహమ్మద్ నసరుద్దీన్ ఎంకామ్.